ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 61వ వచనం. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు మాట్లాడుతూ ఈ అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఇదిగో, భక్తిహీనుల అందరూ నా మీద తిరుగుబాటు చేసినప్పుడు, భక్తిహీనులు నన్ను చంపాలని కోరినప్పుడు, భక్తిహీనులు నా విరుద్ధంగా లేచినప్పుడు, నేను మాత్రము దేవుని యొక్క వాక్యమును మర్చిపోలేదు అంటున్నారు. మనము దావీదు గారి జీవితంలో చూసినట్లయితే ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు. బయట వాళ్ళు మాత్రము కాదు, కన్న కుమారుడు కూడా ఆయనకే శత్రువుగా మారిపోయాడు. కుటుంబంలో చాలా ఇబ్బందులు, బాధలు వచ్చినాయి. తన బిడ్డలను బట్టి చాలా ఇబ్బంది పడుతూ సింహాసనం విడిచిపెట్టి బయటికి పారిపోయిన పరిస్థితి కూడా దావీదు జీవితంలో వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే నిజముగా లోకంలో బ్రతకడం కూడా కష్టమే. ఈ బ్రతుకు ఎందుకు అని అనిపించే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కానీ దావీదు జీవితం మాత్రము చాలా ప్రత్యేకమైన జీవితముగా మనము చూస్తున్నాం. దావీదు లోకములో ఎలా బ్రతికాడో అది పాటలుగా ఆయనే రాశారు. అయితే ఆ పాటలో దేవుడు వాక్యముగా ఆయన చేత రాయించినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మనము గమనించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శత్రువులు పెరిగిపోయినప్పుడు, మన ఇంటి వారే మనకు శత్రువులుగా ఉన్నప్పుడు మనము దాని విషయంలో ఏమని చెప్పగలము? మరి మనము ఆ పరిస్థితిలో ఎలాగుండగలము? ఒక్కసారి ఆలోచించండి. కానీ దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. శత్రువులు ఎంత పెరుగుతుంటే ఇంటివారు ఆయనకి విరోధిగా మారిపోతున్నప్పుడే ఆయన దేవుని యొక్క వాక్యమును ఇంకా ఎక్కువ ప్రేమించినట్లు, దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు చూస్తూ దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసముతో ముందుకే సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రం కాదు, కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఆయన నిరాశ పడిపోకుండా దేవుని ఘనపరిచేవారుగా ఉన్నాడు. దేవుని స్తుతించి, కీర్తించి, ఆరాధించే ఒక ఆరాధన వీరుడుగా ఆయన మారిపోయాడు. అయితే ఆయన దగ్గర మనం ఈరోజు అదే కథ నేర్చుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన వాక్యమును ఆశ్రయిస్తూ, వాక్యములు లోబడుతూ, నా దేవుడు ఉన్నాడు అని వాక్యములు చెప్పిన రీతిగా ధైర్యం తెచ్చుకుందామా? సంతోషంగా ముందుకు సాగిపోదామా? మనలాగా ఇబ్బంది పడుతున్న వారిని చూచి వారి దగ్గరికి వెళ్ళి మనము ధైర్యం చెప్పగలమా? ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా దేవుడు మనలను ఆయన ఆత్మతో నింపి అనేకులను ధైర్యపరిచే ఒక విశ్వాసిగా మనందరినీ మార్చునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ మంచి సమయం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దావీదు ఏ రీతిగా అయితే కష్టాలు చూసి భయపడలేదు, ఇబ్బందులు, బాధలు, శత్రువులు పెరిగిపోతున్నప్పుడు నీ వాక్యమును ధ్యానించాడు, నీ వాక్యమును జ్ఞాపకము చేశాడు, అలాగే ముందుకే సాగిపోయాడు. ఆయన యొక్క జీవితం ఒక పాఠముగా మా జీవితంలో మారిపోయింది. అదే రీతిగా మా జీవితం అనేకులకు మంచి పాఠముగా మారినట్లుగా చేయమని ఎల్లప్పుడూ ధైర్యముతో
ముందుకు సాగిపోయి జీవితం బిడ్డలకి దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.